హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఈరోజు మంచి హెల్తీ ఫుడ్ అయితే మీకు చూపిస్తున్నాను. బ్రోక్లీ, అలాగే ముసరం, పుట్టగొడుగులండి అవి, అలాగే చికెన్ చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడైతే క్యాప్సికం ఆఫ్ అయితే వేసుకుంటాను నేను, ఎక్కువ అవుతుంది అది. ఇదిగోండి ఆఫ్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ముసరం అయితే పుట్టగొడుగులు అయితే కొంచెం నీట్గా చేసుకోవాలి, అవి పొట్టు తీసేసుకొని. ఇదిగోండి పొట్టు తీసేసుకున్నాను, ఇలా వచ్చినాయి చూడండి. ఇప్పుడు ఇవి కడిగేసుకోండి, నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే క్యాప్సికం ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి, ముసరం కూడా కట్ చేసేసుకున్నాను, అలాగే బ్రోకలీ కూడా కట్ చేసేసుకున్నాను. ఇవి చాలా మంచిది హెల్త్కి అయితేనండి. మీరు కూడా ఇలాగా చేసుకుని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ కూడా ఇదిగోండి చిన్న చిన్న పీసెస్. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని చికెన్ వేసేసుకోవాలండి. ఫస్ట్ చికెన్ వేగించుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 3 minutes వరకు ఉడికించుకోవాలి. చక్కగా ఉడుకుతుంది చికెన్ వేగిపోద్ది. చూడండి చాలా మట్టుకి ఉడికిపోయింది. చికెన్ ఉడికిపోతుందండి. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోవాలి. బాగా వేగించుకోవాలండి. తర్వాత కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోయిద్ది. ఇది మీరు చపాతీలో తినొచ్చు, అలాగే రైస్లో తినొచ్చు, ఉత్తిని కూడా తినొచ్చండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ వేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే తొందరగా ఉడుకుతుందండి ముక్కది. మనం వాటర్ కూడా ఏమి వేసుకోం కాబట్టి అలాగే సిమ్లో పెట్టుకుని వేగించుకోవాలి. మూత పెట్టేసుకున్నాను. మళ్ళీ 2 minutes తర్వాత మీకు చూపిస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఇది వేసేసుకుని కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకుని. ఇప్పుడు మళ్ళీ 3 minutes తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. పసుపు అలాగే కొంచెం పెప్పర్ కూడా వేసుకోవాలి. ఇదిగోండి పెప్పర్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం చిల్లీ పౌడరు, కొంచెం కారం వేసుకుంటున్నాను. వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోకూడదండి, హెల్త్కి అంత మంచిది కాదు ఆయిల్, అందుకని నేను తక్కువ వేసుకున్నాను. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఫుడ్డు. కొత్తిమీర వేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు, చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ తినవచ్చు ఇది. ఇప్పుడు సోయా సాస్ వేసుకుంటున్నాను చూడండి. ఇదిగోండి సోయా సాస్, ఇది వేసుకుంటున్నాను. కొంచెం వేసుకుంటాను, ఎక్కువ వేసుకోవచ్చు కూడా. నేను ఎక్కువగా ఇష్టపడను, అందుకని కొద్దిగా వేసుకున్నాను నేను. చాలా టేస్ట్గా ఉంటుందండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ బాగుండాలి. అలాగే వీలైతే ఒకరికి సహాయం చేయాలి, లేదంటే ఒకరికి అన్యాయం చేయొద్దు. కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే రైస్లో ఉత్తినే తినేస్తానండి, నాకు ఇది సరిపోయిద్ది. ఇంకా ఇదిగోండి అయిపోయింది. చాలా టేస్ట్గా ఉన్నదండి చూడండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా చేసుకోండి. ఓకేనా?
నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలోనూ నేను ఉండాలి. ఓకే, చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. బ్రోకలీ మంచిది, అలాగే పుట్టగొడుగులు కూడా చాలా మంచి ఆరోగ్యానికి. ఇవన్నీ కూడా హెల్దీ ఫుడ్డు, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా?